బోధనలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం. అవగాహన కార్యక్రమాలు విస్తృతం. ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బోధన్ పట్టణ అగ్నిమాపక శాఖ కేంద్రాధికారి సుభాష్ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. వారోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రమాదాల కారణాలు, నివారణ చర్యలు, అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అంబేద్కర్ చౌరస్తా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అరైవ్ అలివ్ కార్యక్రమంలో పాల్గొని పట్టణ సీఐ వెంకటనారాయణ, ఎస్ఐ భాస్కరాచారి, విజయసాయి హైస్కూల్ నిర్వాహకులు చక్రవర్తి ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం బోధన్ బస్టాండ్ లో అగ్నిమాపక సిబ్బంది ప్రత్యక్ష విన్యాసాలు నిర్వహించి అగ్ని ప్రమాదాల సమయంలో స్పందించే విధానాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొని అప్రమత్తతో ఉంటే ప్రాణ ఆస్తి నష్టాలు తగ్గించవచ్చని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో విజయసాయి పాఠశాల విద్యార్థులు, పోలీస్ శాఖ సిబ్బంది, అగ్నిమాపక కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను కేంద్రాధికారి బోధన్ పట్టణ సుభాష్ అగ్నిమాపకాధికారి. మాకు ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతాయండి. కాకపోతే 1944 ఏప్రిల్ 14 రోజు ముంబై డాక్యార్డ్లో పెద్ద పేలుడు ప్రమాదం సంభవించిన సందర్భంగా అప్పట్లో చాలామంది 66 మంది అగ్నిమాపక సిబ్బంది అసువులువాసిలు. వారి జ్ఞాపకార్థము ప్రతి సంవత్సరం మేము ఈ అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 20 వరకు ప్రజలను జాగృతం చేయడం కానీ, ఈ అగ్ని ప్రమాదాల పట్ల మనం వాళ్ళకు అవగాహన కల్పించడము, అంటే ఎల్పిజి గ్యాసెస్, గోడౌన్స్, పబ్లిక్ ప్లేసెస్ మరియు ఈ బస్ స్టేషన్, ఈ ఎక్కడెక్కడైతే చాలా హజార్డస్ ప్రీమిసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ పబ్లిక్ని అవగాహన కల్పించడానికి మేము ఈ వారం రోజుల పాటు ఈ అగ్ని ప్రమాదాల గురించి అవగాహన సదస్సు కల్పించడం జరుగుతుంది, ప్రజల్లో చైతన్యం చేయడం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.